మా చర్చికి ఒక తల్లిగారు వస్తారు. ఆయన కొంచెం బాగా త్రాగుబోతు. ఆయన త్రాగి ఇంటికి వచ్చి ఈమె తుమ్మలాడిపోతూ ఉండిద్ది. నేను ఒకరోజు చెప్పానమ్మా, ప్రేమించమ్మా ఆయన్ని, ప్రేమతో నీళ్లు పెట్టు తోడు, ప్రేమతో అన్నం పెట్టు, ప్రేమతో పలకరించు. అలా తుమ్మలాడిపోతే నీకు దేవుని బిడ్డకి ఇంకా ఆయనకి లోకస్తుడికి తేడా ఏముందంటే ఆవునెత్తి పాస్ గారు. అర్థమైందా మీకు? వేగ తెగిపోయినా అది కుదరదు అంటే ఇప్పుడు ఆయన మారడా? దేవుడు మారుస్తాడు కదంటే మారడా ఆయన. ఎంత విశ్వాసమో! ఏ విశ్వాసం? మారతాడని కాదు, మారడో. ఎంత గొప్ప నమ్మకం తల్లినిది. అదే విశ్వాసం దేవుని మీద ఉంచి మార్చగలడు అంటే నేను చెప్పాను, ఒక్క 6 నెలలు నా మాట విను. మారకపోతే నేను సేవ వదిలిపెట్టేస్తా. స్తోత్ర. ఆయన 6 నెలల్లో మారకపోతే నేను సేవ వదిలిపెట్టేస్తా. రాగానే ప్రేమతో నీళ్లు తోడు, రాగానే ప్రేమతో అన్నం పెట్టు. ఆ పనికి మనం తెచ్చి ఇంట్లో తాగుతాడు, నన్ను నీళ్ళు ఇమ్మంటాడు. ఇమ్మంటావా అంది. నేను చెప్పాను కొంచెం కలిపి అమ్మా. సీసా అంట ఇంటికి తెచ్చుకుంటాడంట, నీళ్ళు ఇమ్మంటాడు. ఇమ్మంటావా పాస్టర్ గారు అంది. నేను అన్నాను కలిపివు. అవు అసలు మీరేం పాస్టర్ గారు అంది. నేను చెప్పాను వాక్యం అంటుంది లోపడమని. నువ్వు లోపడు, దేవుడు ఆయన లోపరుస్తాడు నీకు. స్తోత్రం కలుగును గాక. ఒక 3 నెలలే వాక్యం చెప్పినట్లుగా వింది. త్రాగుబోతు భర్త మారు మనసు పొందాడు, బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దేవుని యొక్క శరీరము రక్తములో చేయివేస్తే ఆయన ఎలా దీనుడిగా ఉన్నాడో, ఎలా ఆయన రిక్తుడిగా ఉన్నాడో, ఆయన ఎలా ప్రేమించాడో, ఆయన ఎలా క్షమించాడో, ఆయన ఎలా నిందించబడ్డాడో, ఆయన ఎలా హింసించబడ్డాడో, దానిని అనుసరించు చాలు.